కృష్ణ ముదిరాజ్. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. 12వ సంవత్సరం వేడుకలను ఈరోజు రాష్ట్రం అంతటా ఘనంగా జరుపుకోవడం నిజంగా సంతోషించదగ్గ విషయం. ఆనందంగా ఉన్నా కూడా తెలంగాణ ఉద్యమం ఏదైతే ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియామకాలు అనే అంశం పైన ఉద్యమం నడిచిందో ఆ విధంగా 13 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పాలించినటువంటి ఒక ఉద్యమ నాయకుడు అందరికీ న్యాయం చేస్తాడని అనుకున్నాం. కానీ ఏమాత్రమైన ఉద్యమకారులను పట్టించుకోకుండా, తెలంగాణ రాష్ట్రం కొరకు అమరులైనటువంటి కుటుంబాలను పట్టించుకోకుండా, ఆసుపత్రుల పాలై అనాథలుగా మిగిలిపోయినటువంటి వారిని పట్టించుకోకుండా, ఎప్పుడైతే ఆయన ఇప్పటి నుండి బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ కాదు, ఫక్త్ రాజకీయ పార్టీ అని చెప్పేసి ప్రకటన చేసిండో అప్పటి నుండి ఆయన పంతా మార్చుకొని నిజంగా న్యాయం చేయాల్సినటువంటి వర్గాలకు ఏమాత్రం న్యాయం చేయకుండా 10 సంవత్సరాలు పాలించినటువంటి నాయకత్వం ప్రజల ఆగ్రహానికి గురైపోయిన తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ తర్వాత ఏదైతే ఉద్యమకారులను ఆదుకుంటామో, అన్ని వర్గాలకు న్యాయం చేస్తాం, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా న్యాయం చేస్తామని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందో ఆ పార్టీ మరీ పరిస్థితి ఘోరంగా దీనంగా తయారు చేసినటువంటి పరిస్థితి. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఏదైతే మాట మీద నిలబడాలనుకున్నారో, ఏదైతే మాట ఇచ్చిండ్రో ఉద్యమకారులకు కానీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉద్యమకారుల సంఘం నుండి తెలంగాణ రక్షణ సేన పార్టీ తరఫున వాళ్ళు ఏదైతే నిజంగా న్యాయంగా అందించాల్సినటువంటి పథకాలను అందించకుండా పాలనంతా కూడా పక్కకు దోవగట్టించి కేవలం వాళ్ళ స్వప్రయోజనాల కొరకు మాత్రమే పనిచేసుకున్నటువంటి సందర్భంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గత 3 సంవత్సరాల క్రితం ఆయన హామీ ఇచ్చిండు, ఇస్తాం, పెన్షన్ ఇస్తాం, ఉద్యమకారుల పిల్లలకు విద్యా సదుపాయాలు కల్పిస్తాం, వైద్య సదుపాయాలు కల్పిస్తాం అని చెప్పేసి ఏదైతే మాట చెప్పిండో ఏ మాత్రం కూడా దాని మీద దృష్టి పెట్టకుండా కొనసాగిస్తున్నటువంటి పాలనలో ఇప్పటికైనా మార్పులు తెచ్చుకొని అన్ని రకాలుగా ప్రజలను ఆదుకోవాలా, ప్రజల కొరకు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మేము ఈ వేదిక నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ఏదైతే ఉచిత పథకాలు అన్నావో ఉచిత పథకాలను ఎంబడే అసలు ఉచిత పథకాలు ఏమవసరం తయారు చేయడానికి ఉచిత పథకాలు ప్రవేశపెడతా ఉన్నారు. ఉచిత పథకాలు కాదు, జీవన ప్రమాణాలు పెంచాలంటే వ్యవసాయానికి సంబంధించి నీళ్లు ఇవ్వాలా, ఉపాధికి సంబంధించి యువతకు ఉద్యోగం ఇవ్వాలి, ఫ్యాక్టరీలు కంపెనీలు పెట్టాలి, అటువంటి పథకాలు ఏర్పాటు చేసి జీవన ప్రమాణాలు ఉచిత బస్సు ఇస్తామని చెప్పేసి ఏదో తూతూ మంత్రంగా పాలన సాగిస్తూ ఉంటే అట్లా ఊరుకుంటంలో ఏదైతే పాలన సరిగా సాగుతలేదో అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే కూడా ప్రజలకు సంక్షేమ పదాలు కావచ్చు, ప్రజల పాలన సరిగా లేదో ఆ సందర్భంలోనే మరొక పార్టీ, కొత్త పార్టీ పుట్టినటువంటి పార్టీ తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు పాంచజన్యంలో చెప్పింది శ్రీమతి కల్వకుంట్ల కైతమ్మ గారు, అధికారంలోకి వస్తాం, వచ్చినంబడే పాంచజన్యంలో ఉన్నటువంటి వైద్యం, ఉచిత విద్య ఇస్తే జీవితం బతకడానికి అవకాశం ఉంటది, అట్లాగే ఉచిత వైద్యం ఇస్తే లక్షల కోట్ల రూపాయలు పెట్టుకోలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. కనుక వచ్చే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ రక్షణ సేన పార్టీ పనిచేయడానికి సిద్ధంగా ఉంది. మేము ఈ రోజు తెలంగాణ ఆవిర్భావ దిన సందర్భంగా మేము ఈ ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీని, తెలంగాణ రక్షణ సేన పార్టీని మీరందరూ కూడా స్వాగతించాలా, మీరందరూ కూడా మాకు మద్దతు తెలపాలా. శ్రీమతి కల్వకుంట్ల కైతక్క గారిని అధికారం తీసుకొచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ ప్రజల కొరకు పనిచేయడానికి మేమందరం కూడా, మా అధ్యక్షురాలు కూడా రాష్ట్ర ప్రజల